విన్న న్యూస్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీరంజిత్ మూవీస్ అండ్ మీ పర్సనలీ దర్శన్ రాజ్ గారితో మా కంపెనీకి వీ హ్యాడ్ partnership in distribution and other things. We have sailed for quite some time. And to my నాన్నగారికి మంచి ఫ్రెండ్ అయినా. So it was really a saddening news this morning. అట్లాగే నా తరపున కంపెనీ తరపున at the same time being the secretary of the chamber తరపున my deepest condolences to the family. Now carrying on with this ఈ సినిమాకి వస్తే ఫస్ట్ నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఐ షుడ్ థ్యాంక్ ఆఫ్టర్ 9 months all of us went through a pandemic and all of us had lots of ups and downs which we never expected will happen. ఇప్పుడు నవ్వుతున్నాను మనం అనుకోవాలా 9 months తర్వాత అట్లాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇట్ వెంట్స్ టు లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే చాలా సినిమాలు వేరే స్టేజెస్లో ఆగిపోయి ఈ సినిమా కూడా ఏప్రిల్ ఎండ్ గట్ట రిలీజ్ ప్లాన్ చేసాం అప్పటి నుంచి ఆగిపోయి అట్లాగే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా సినిమాలు ఈ 9 monthsలో ఇండస్ట్రీ ఎట్లా మారుతుంది అసలు మళ్ళీ సినిమా థియేటర్లకి జనం వస్తారా జనం అసలు సినిమా థియేటర్లు ఉంటాయా సినిమా అనేది ఈ 9 నెలల్లో ఓటీటీలకు అలవాటు అయిపోయి రేపు పొద్దున సినిమా అనేది ఓటీటీకే పరిమితం అవుతుందా అని వేరియస్ క్వశ్చన్స్ చాలా ఇఫ్స్ అండ్ బట్స్తో ఉండేది బట్ అది కూడా ఈ పాండమిక్ కొంచెం స్లో డౌన్ అయినాక కొంచెం మళ్ళీ ధైర్యం పుంజుకుని అన్ని ఇండస్ట్రీలు ముందుకెళ్తున్నాయి అట్లాగే మన ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసింది దీనికి చెప్పాలంటే మేబీ సర్లే వాట్ ఇస్ దట్ అదే సినిమాది సోలో బర్త్కి సోబదర్తో బెటర్తో మొదలైంది దాని తర్వాత క్రాక్ అట్లాగే మళ్ళీ రెడ్ దాని తర్వాత అల్లుడు అదుర్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ 4 సినిమా పేర్లు ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ ఆల్ దీస్ 4 ప్రొడ్యూసర్స్ టు టేక్ ఏ డెసిషన్ టు కమ్ ఇట్లాంటి సంగతిలో ఈ డెసిషన్ తీసుకుని వాళ్ళు చేసిన ధైర్యానికి really hats off to the producer and even the hero and director of those films because even their careers are at stake ఇట్లాంటి ఇండస్ట్రీలో సో వీళ్ళందరూ డిసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలని ముందు స్టెప్ వేసి దే రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ డూయింగ్ ఇట్ అండ్ దే పేవ్డ్ ఏ వే అంటే ఒక దారి చూపిస్తున్నారు మళ్ళీ కొత్తగా ఒక దారి చూపించి సినిమాలకి ఒక చిన్న ధైర్యం ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేయటం అట్లాగే అంతే ధైర్యంగా ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడటం వాటిని పెద్ద సక్సెస్లు చేయటం మళ్ళీ ఇండస్ట్రీకి కానీ ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక ధైర్యం వచ్చింది ఎస్ సినిమా అనేది స్క్రీన్స్ మీదే ఉంటుంది జనం డెఫినెట్గా చూస్తారు ఆడియన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అందరూ అనుకున్నట్టు ఓటీటీకి పరిమితం అయిపోతాయి అన్ని భయాలు అవసరం లేదు అని మళ్ళీ ఒక ధైర్యం తెచ్చుకుని మళ్ళీ మేమందరం మళ్ళీ నెక్స్ట్ ఫాలో అవుతున్నామంటే ఆ ధైర్యం నుంచి ఫాలో అవుతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ హూ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్ అట్లాగే థ్యాంక్ ద ఆడియన్స్ మా నమ్మకాన్ని మీరు ఉంచినందుకు అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్కి వచ్చి ఈ సినిమాలు సక్సెస్ చేయటం అదే ధైర్యంతో మా సినిమా కూడా రేపొద్దున మీరు చూస్తారు ఆనందిస్తారని ఆశిస్తున్నాను నా కమింగ్ టు దిస్ ఫిలిం నాకు జనరల్గా ప్రతిసారి సినిమా స్టార్ట్ చేయడానికి అందరూ అడుగుతున్నారు మీలో చాలామంది అడిగారు ఎందుకు సార్ మీరు 2 years 3 years గ్యాప్ తీసుకుంటారని సో ఇప్పుడు చెప్పిందే నాకు నేను ఇంకా కొంచెం ఓల్డ్ ఫార్మాట్లో పనిచేస్తుంటాను సో ఆ ఫార్మాట్ కొంచెం టైం పడుతూ ఉంటుంది అట్లాగే మళ్ళీ నాకు కళ్యాణ విభాగం తర్వాత మళ్ళీ ఐ థింక్ ఆల్మోస్ట్ 2.5 years నో ఈ సినిమా రిలీజ్ చేయటం సో సో దట్స్ వన్ థింగ్ ఇంకోటి అడిగింది ఏంటంటే ఈ టైటిల్ గురించి చాలామంది అడిగారు నన్ను ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ పెద్ద పేరు అండ్ చాలామంది ఏంటి సార్ ఇట్లా పెట్టారు మీరు FCUK అని దానికి వేరే అర్థాలు వస్తున్నాయి ఇవ్వండి అని కూడా డౌట్ వచ్చింది ఒకటి క్లారిటీ ఏంటంటే విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఆన్ ది స్టేజ్ టుడే ఇస్ శ్రీరంజిత్ మూవీస్ విల్ నాట్ మేక్ ఏ ఫిల్మ్ వేర్ నా ఫ్యామిలీ కానీ నా ఆడియన్స్ కూడా నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి ఎవరో తలదించుకునే సినిమా నేను చేయను ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ సినిమా చూస్తే దాంట్లో ఏంటని అర్థం అవుతుంది ఇట్స్ నాట్ అబౌట్ ద నేమ్
ఇట్స్ అబౌట్ ద ఫిల్మ్. వెన్ యూ వాచ్ ఇట్ యుల్ నో వాట్ ఇట్ ఇస్. ప్రతి సినిమా అందరికీ ఇట్స్ ఎ బిజినెస్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. అట్ ద సేమ్ టైం బిజినెస్తో పాటు నేను కొన్ని నామ్స్ పెట్టుకున్నాను. ప్రతి సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటూ దాంట్లో నేను చెప్పదలుచుకునేది చెప్తుంటాం అందరితో పాటు. సో ఇది కూడా అట్లాంటిదే. సో నిన్న కూడా ఎవరు అన్నారు, సో ఎన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ మాట చెప్తున్నమాట. సో డెఫినెట్గా ఎవరు తలదించుకోవాల్సిన పనిలే. దట్స్ వన్ థింగ్. ఇంకోటి, ఇందాక ఎక్స్టెన్షన్ ధైర్యం వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాను, చాలా డేట్స్ అనుకుని గత 48 అవర్స్లో అన్ని ఎక్సైజ్లు, ఎందుకంటే బిజినెస్ మారింది, రెవెన్యూ స్ట్రక్చర్స్ మారినాయి, బిజినెస్ మారింది. సో ఇవన్నీ అర్థం చేసుకుని ఏ రేట్ అవుతే బెటర్, వాట్ ఈస్ ద బెస్ట్ డేట్ టు కమ్. ఇంకా 50% ఆక్యుపెన్సీలో ఉన్నాం. ఇందాక మీరు చెప్పిన సినిమాలన్నీ 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయిన సినిమాలే. సో ఈ 50% ఆక్యుపెన్సీలోనే ఈ సినిమా కూడా February 12th ఆ టైంకి రాదనుకుంటున్నా పర్మిషన్. వస్తే గుడ్, రాకపోతే కనుక 50% ఆక్యుపెన్సీలో చేయాలి. సో ఇవన్నీ మోడాలిటీస్ కూడా దృష్టిలో పెట్టుకుని వీ ఫెల్ట్ February 12th విల్ బి ద రైట్ డేట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో February 12th ఈ సినిమాని మీ అందరూ ముందుకు తీసుకురావడానికి మేము అందరం కలిసి నిర్ణయించుకుని డేట్ అది. దట్స్ వన్ థింగ్. సో ఇంకెక్కువ మిమ్మల్ని ఇచ్చేయకుండా ఐ విల్ పాస్ ఆన్ ద మైక్ టు నాగేంద్ర. ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఐ విల్ ఆన్సర్ లేటర్. థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది ఇలా మీ అందరిని కలుసుకోవడం. పాండమిక్లో నేను ఏది ఎక్కువ మిస్ అయ్యానని చాలామంది అడిగారు. నేను ఆలోచన చేశాను, షూటింగ్స్, ట్రావెల్, ఇలా వగేరా వగేరా. బట్ ఇలాంటి ఈవెంట్స్ చాలా మిస్ అయ్యానండి. ఇట్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నారు. ఐ డోంట్ వాంట్ టు కీప్ దెమ్ వెయిటింగ్. సో వేరే అకేషన్లో ఐ టాక్ అబౌట్ రంజిత్ ఫిలిమ్స్, దాము సార్ అండ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ జేబీ సార్. చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అయితే ముఖ్యంగా ఈరోజు ఈవెంట్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అన్నది ఫిలిం 12th Feb రిలీజ్ అవుతుంది. దాంట్లో నాకు బాధ కలిగింది, ఆనందం కలిగింది. ఫస్ట్లీ ఎందుకు బాధ కలిగిందంటే ఫెస్టివ్ సీజన్కి మూవీ వస్తుందని చాలా హోప్తో ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ టర్న్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అందరికీ ఖచ్చితంగా నచ్చుతున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ ఉందండి, హోప్ ఉంది. సో అది మిస్ అయ్యింది. బట్ ఆనందం కలిగించింది ఏంటంటే 12th Feb అన్నది ఇట్స్ అ వెరీ స్పెషల్ డేట్. ఎందుకంటే మా ప్యాషనెట్ డైనమిక్ ప్రొడ్యూసర్ దాము గారి బర్త్డే 12th Feb, అండ్ ది లెజెండరీ యాక్టర్, versatile personality JP sir's birthday is also on Feb 12th, and my birthday is on Feb 2nd. సో ఇలా ఫిబ్రవరి మొత్తం నాకు ఒక గిఫ్ట్లా అనిపిస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ JP sir, thank you so much sir for the comfort level you have given me, and the space you have given me, and the life lessons you are teaching me during the shoots and all. I can't forget sir. Thank you so much. నేను మీకు చాలా చెప్పాలనుకున్నాను, బట్ దెన్ we have many more events to go. నేను డెఫినెట్గా ప్రతిదీ చెప్తాను, ఏం జరిగింది ఏంటి ఎలా అన్నది. అండ్ మళ్ళీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఇంట్రో. మళ్ళీ గుర్తొచ్చింది నేనేంటో గుర్తు చేసావు, థ్యాంక్ యూ. అంత ఉందనుకోవట్లేదు నేను, బట్ వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరసింహరాజు గారిది, ఆయనతో పనిచేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, మంచి మనిషి. అఫ్కోర్స్ పోయినాక అందరూ మంచి అంటారు, బట్ ఐ మీన్ ఇట్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఎక్కువ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, బికాస్ లెట్స్ మేక్ ఇట్ అ ప్లెజెంట్ అకేషన్. ఈ సినిమా FCUK నేను ఫస్ట్ నుంచి నాకు తెలిసి నేనంటాను, దామోతోనూ సాగర్తో నేను చెప్పింది, నేను ప్రోడక్ట్ కాదా, నేను బై ప్రోడక్ట్ని. నాతో సినిమా తీస్తారండి మీరు, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను అన్నాను ఒకప్పుడు. ఐ టేక్ ఇట్ బ్యాక్. బాగుంది. టీజర్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత బాగుందనేది. లైక్ దాము ఫ్లిక్ అంతే. ద థాట్ ఈజ్ అ కమర్షియల్ థింగ్, దట్స్ ఆల్. అండ్ దాము గురించి చెప్పాలంటే చాలామంది, ఓ దాము నా ప్రొడ్యూసరు అయితే ఏదో ఉండుంటుంది, మంచి టేస్ట్ ఉంది, సెలెక్ట్ బాగా చేస్తాడు, బాగా పబ్లిసిటీ చేస్తాడు, బాగా రిలీజ్ చేస్తాడు, నమ్మకం దాము మీద ఎక్కువ ఉంది.
విచ్ ఇస్ ద గుడ్ థింగ్. అండ్ హీస్ యాజ్ కూల్ ఎస్ ఎవర్. సినిమా కూడా అంత కూల్గా ఉంటుంది. సాగర్ ఇస్ అ హార్డ్ వర్కర్, talented, my director, and total conviction ఉన్న డైరెక్టర్. సో తను నాకు పర్సనల్ ఫ్రెండ్ కూడా, సో ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. సో ఐ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ. అండ్ శివ, డిఓపి వాసు ఒకడు బాగా పనిచేశాడు ఈ సినిమాకి. అందరూ విపరీతంగా పనిచేశారు. ఎవరు ఏది పండగని చూడకోకుండా ఏమీ చూడకుండా చక్కగా పనిచేశారు. మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. పర్టికులర్గా కార్తిక్, what do I call you, Ram or Karthik? Okay. Karthik, actually, I heard later that he is from a very big background, but ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు. అలాగే సినిమా కూడా సింపుల్గా చేసి పెట్టాడు. ఐ రియలీ అప్రిషియేట్ హిస్ సిన్సియారిటీ ఆన్ వర్క్ అండ్ హిస్ క్యారెక్టర్. అండ్ సారీ, హీరోయిన్ పేరు మర్చిపోయాను, నాకు సంబంధం లేదు కాబట్టి. అభిరామి. ఓకే, అభిరామి. ఇక మిగతా చెప్పుకుంటా వెళ్తే చాలా టైం పడుతుంది. చిన్నపిల్ల కూడా చాలా బాగా చేస్తుంది. ఎవ్రీబడి ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఓకే, అలా మొదలైంది 10 years సెలబ్రేషన్. చాలా మంచి సినిమా అది, వెరైటీ సినిమా. సో దట్స్ ఆల్సో లవ్లీ ఫిల్మ్ అనేది అందరూ, అందుకనే దాము టేస్ట్ మీద నమ్మకం ఉంది అందరికీ. ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ అట్ దిస్ సందర్భం ఏదో కాదో నాకు తెలియదు, కానీ మొన్న 13th January దసరా బుల్లోడు మా నాన్నగారి సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సినిమా రంగంలో అదొక నిలిచిపోయిన సినిమా, అందరికీ తెలుసు. అండ్ మా నాన్నగారు కూడా దసరా బుల్లుడే. సో అది కూడా అంటే ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్, దట్స్ ఆల్. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ February 12th బికాస్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్నండి. నేను హీరో కాదు, నేను ఏమీ కాదు. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఈ సినిమా కూడా ఒక యాక్టర్గా మళ్ళీ మెయిన్ లీడ్ తీసుకోవటం అనేది ఇట్స్ అ బిగ్ బర్డన్, ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఐ నో. ఈ సినిమా ఆడిందంటే ఇక నాకు పండగే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. GS ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. Hi, this is Raj Tarun. Please subscribe to GS Entertainment. Hi, this is Raghu Kunje. Please subscribe GS Entertainments. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు GS Entertainment. Hi Andy, this is Rahul Vijay. Please do subscribe to GS Entertainments.